హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈ శారీస్ అన్నీ తణుకు నుంచి ఒక మేడం పంపించారండి. శారీస్ అన్బాక్సింగ్ వీడియో మీకు ఇంతకుముందు పెట్టాను, చూడండి. ఇది ప్రింట్ అయ్యాక సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ కూడా పెట్టాను, ఇది సెకండ్ పార్ట్, ఎందుకంటే శారీస్ ఎక్కువ ఉన్నాయి కనుక. ఈ శారీ వచ్చేసి కలనేతాలో ఉందండి. శారీ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ షేడ్లో డబుల్ షేడ్లో ఉంది. ఇలా బార్డర్లో వచ్చేసి చూసారు కదా, కచ్ వర్క్తోని మిర్రర్ వర్క్. శారీ అంతా బార్డర్ అంతా హెవీ వర్క్ ఉందండి. శారీలో వచ్చేసి మనకి మొత్తం మిర్రర్ వర్క్ ఉంది. బార్డర్లో అయితే ఎలా ఫాయిల్ మిర్రర్ ఉందో అలానే శారీ మొత్తం కూడా చిన్న చిన్న జీరో సైజ్ మిర్రర్ వర్క్ ఉందన్నమాట. ఈ శారీ వచ్చేసి మనకి ఎలా అంటే పింక్ అండ్ ఆరెంజ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో కలనేతాలో ఉంది, డబుల్ షేడ్ కనిపిస్తుంది. మనకి బార్డర్లో వచ్చేసి లావెండర్, లైట్ లావెండర్ కలర్ ఉందండి థ్రెడ్తోని. సో మేము ఈ శారీలో లావెండర్ కాకుండా డార్క్ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ 2 కాంబినేషన్లో వేసామండి ప్రింట్. ఇది దాండియా ప్రింట్ అంటాం, ఎందుకంటే బార్డర్లో ఎల్లో వచ్చింది కనుక ఎల్లో అనేది తక్కువ వేసాము. లావెండర్ అనేది మీకు చూడండి, కొంగులో కూడా స్టార్టింగ్లో లావెండర్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. లావెండర్ కాకుండా నేను ఈ పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్ వేసాం. చాలా బాగుందండి ఫస్ట్ శారీ వచ్చేప్పటికి. నెక్స్ట్ సెకండ్ శారీ అండి, ఇది ఒక లెనిన్ కాటన్ శారీ అండి. శారీలో అంతా కూడా మనకి ఎల్లో కలరు థ్రెడ్ బూటీ వీవింగ్ వచ్చిందండి, బూటీ వర్క్. చూసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే శారీ క్రీమ్ కలరు, పైన కింద సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. చూసారు కదా, శారీలో అంత వర్క్ వచ్చిందని చెప్పాను కదా, లెమన్ ఎల్లో కలర్ వర్క్ వచ్చింది. ఈ శారీకి మాత్రం కస్టమర్ వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి, పర్టికులర్ ఈ ఒక్క శారీకి మాత్రమే. ఇంతకుముందు కూడా వాళ్ళు మనకి పంపించారండి, ఇది శారీస్ 4 శారీస్ పంపించారు. తర్వాత వాళ్ళకి నచ్చి మళ్ళీ 14 శారీస్ పంపించారు. ఈ శారీకి ఇలా పటోలా డిజైన్, ఈ డిజైన్ వాళ్ళకి బాగా నచ్చి హాఫ్ వరకు వేయమన్నారండి. నీ లెంత్ వరకే వేసేయండి, ఫుల్గా వద్దు అని అన్నారు. సో మేము ఏంటంటే డార్క్ గ్రీన్ అండ్ ఏం వేసామంటే ఎల్లో వేసాము. అక్కడ మనకు లెమన్ ఎల్లో ఉంది కదా, లెమన్ ఎల్లో కాకుండా ఎల్లో కలర్ కాంబినేషన్లో 2 కాంబినేషన్లో వేసాము. ఇది పళ్ళు అండి. శారీలో అయితే ఏ గ్రీన్ వాడామో అదే గ్రీన్తోని వేసాము. పళ్ళులో కూడా 2 షేడ్స్ వచ్చాయండి. స్టార్టింగ్లో లైట్ క్రీమ్ వచ్చింది, తర్వాత ఇలా బ్లాక్ షేడ్లో వచ్చింది. 2 షేడ్స్ వచ్చింది పళ్ళు అంతా. వైట్ మీద బాగా కనిపిస్తుంది చూడండి మనకి ఈ డిజైన్ అనేది. డార్క్లో అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే డార్క్ కలర్ కనుక అలా కనిపిస్తుంది. శారీలో చూడండి, ఎల్లో కలర్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను డార్క్, ఆ లైట్ ఎల్లో కవర్ అవ్వడం కోసమని డార్క్ ఎల్లో వేసుకొని 2 కాంబినేషన్స్లో వేసామండి. ఈ మేడం వాళ్ళు పంపించిన దాంట్లో చాలా 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 నచ్చిన శారీ అండి. అసలు ఈ శారీ కోసం నేను సపరేట్ వీడియో తీయాలి అనుకున్నాను, బట్ ఏంటంటే ప్రింట్ వేయించక ముందుకు నేను ఈ శారీని వీడియో తీసుకోలేదండి. ఇక్కడ మీకు క్లియర్ అంతా డిజైన్ అనేది తెలుస్తుందో లేదో తెలియదు కదండి. కింద బార్డర్లో ఎంత బాగుంది తెలుసా అండి, రియల్గా అయితే చాలా బాగుంది. శారీకి కింద వచ్చేసి మనకి పెద్దగా బార్డరు వచ్చిందండి. పైన లైట్ గోల్డ్ షేడ్ వచ్చింది చూడండి బార్డరు, కింద వచ్చేసి డార్క్ గోల్డ్ షేడ్లో ఉంది బార్డరు. మళ్ళీ శారీ వచ్చేప్పటికండి మనకి షేడ్స్ అనేది పైనకి వెళ్ళిన కొద్దీ డార్క్ షేడ్ నుంచి లైట్ కలర్ వరకు వచ్చేసింది. కింద డార్క్ పింక్, మళ్ళీ ఇంకొక బార్డర్ వచ్చేసి లైట్, 4th స్టెప్ వచ్చేసి కంప్లీట్ మస్క్ మెలన్ కలర్లో ఉందండి. 4 షేడ్స్ ఉంది, కింద నుంచి పై వరకు 4 షేడ్స్ ఉంది. మీరు చూసినా కూడా తెలుస్తుంది చూడండి కలర్ ఎలా ఉందనేది. కింద బార్డర్ కూడా అండి 2 షేడ్స్లో ఉంది మనకి. పైన చిన్న బార్డర్ వచ్చింది, పైన పెద్ద బార్డర్ వచ్చింది, అది కూడా డార్క్ రెడ్ గోల్డ్ వచ్చింది కదా. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇది కూడా బార్డరే అండి. ఈ బార్డర్ మీద నుంచి వేశాను, ఎందుకంటే డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, బార్డర్ పెద్దగా అయిపోతుంది. ఈ డిజైన్ అనేది మనకి ఆల్మోస్ట్ 20 ఇంచెస్ ఉంటుందండి. అదంతా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, కనిపించదు అనేసి నేను కింద బార్డరు సగంలో నుంచి వేశాను, సగం లీవ్ చేసి వేశాను. చూసారు కదా, మీకు అక్కడ యాడ్ చేశాను డిజైన్. చాలా పెద్దగా ఉంటుందండి, నీ పైకి వెళ్ళిపోతుంది. అందుకోసం అనేసి నేను ఒక బార్డరు కింద హాఫ్ నుంచి వేశాను, పైన అంతా ఇలా బ్లాక్స్ లాగా వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ డిజైన్ అంటే అండి పెళ్ళి కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. వాళ్ళ పెళ్ళి కూతుర్ని పల్లకిలో తీసుకొస్తారు కదా, అలా ఉంటుందన్నమాట ఆ డిజైన్ అనేది.
వెడ్డింగ్ థీమ్‌లా ఉంటదండి ఈ డిజైను. అలానే సేమ్ దానికి మ్యాచ్ అయ్యేట్టుగానే గూడా పళ్ళు డిజైన్ అనేది సేమ్ అది కాదండి. ఇది పళ్ళు డిజైను. కాకపోతే ఏంటంటే సేమ్ దానిలానే ఉంటది. దగ్గరగా ఉంటది. ఇది పళ్ళులో గూడా దానికి మ్యాచ్ అయ్యేట్టుగా వేశామండి. శారీకంతా కింద ఇలా బార్డర్ వస్తది. పైన అంతా బ్లాక్స్ వస్తాయి. చాలా అంటే చాలా బావుందండి. ఈ డిజైన్ పర్సనల్‌గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీకి. అసలు ఈ శారీ బిఫోర్ వీడియో తీసుకొనుంటే చాలా బావుండే. ఇప్పుడు కొంచెం బిజీ ఉండి నేను తీసుకోలేకపోయానండి ఇది సెపరేట్‌గా. ఓపెనింగ్ వీడియోలో ఉంటది. కావాలంటే మీరొకసారి ఆ లింక్ గూడా మీకు కింద ఇస్తాను చూడండి. అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు మాత్రం చాలా బా నచ్చిందండి ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అండి. ఈ శారీ రెడీమేడ్ శారీ అంటే ఎలా అంటే మీకెలా చెప్పాలి అంటే కొంచెం ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. కింద ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కువొచ్చాయండి ఇలా ఈ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక 3, 4 డిజైన్స్‌లో పళ్ళుకి మన బోర్డర్‌లో ఇలా లేసెస్ వచ్చి మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చేవి అప్పుడు. శారీ చూసారు గదా! నేను చేయి పెట్టినప్పుడు ఎంత ట్రాన్స్‌పరెన్సీగా ఉందో. నేను ఈ యెల్లో కలర్ శారీ మధ్యలో అంతా ప్లెయిన్‌గా ఉంది. దీనికి నేను గ్రీన్ కలర్‌తోని ఇలా ముగ్గు డిజైన్ అంటాం కదా! ఇవి కూడా చాలా ఒక 4 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్స్ అనమాట. ఇలా ముగ్గు డిజైన్ వేయించానండి. ఎందుకంటే శారీ కూడా చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. మళ్ళీ బార్డర్ కూడా ఎక్కువ కలర్స్ 3 డిజైన్స్‌లో ఉన్నాయి బార్డర్స్. అందుకోసమని ఎక్కువ డిజైన్స్ ఉన్న కలర్ కాంబినేషన్స్ ఉన్న డిజైన్ వేస్తే అంత క్లమ్జీగా అయిపోతదని నేను సింగిల్ కలర్ ఉన్న చాలా సింపుల్‌గా ఉన్న చూడండి బార్డర్ హెవీ ఉంది గదా! అప్పుడు శారీని మనము మధ్యలో సింపుల్‌గా వేయాలి. బార్డర్ సింపుల్ ఉన్నప్పుడు శారీ హైలైట్ చేయాలి. ఇప్పుడు బార్డర్ ఎక్కువ గ్రాండ్‌గా ఉంది గనుక శారీలో సింపుల్‌గా గ్రీన్ కలర్‌తోని ఇలా కోలం ముగ్గు వేశానండి. సారీ కోలం అంటే ముగ్గు డిజైన్ వేశాము. అది కూడా గ్రీన్ కలర్ సింగిల్ కలర్‌తోని వేశాం చూడండి. ట్రాన్స్‌పరెన్సీగా ఉన్నా గూడా చాలా బాగొచ్చిందండి. డిజైన్ అంటే నీట్‌గా వచ్చింది. ఇది చుట్టూ పళ్ళుకి, నడుము దగ్గర నుంచి కింద వైపు అంతా ఇలా 3 కలర్ కాంబినేషన్స్ 3 డిజైన్స్‌లో మనకి శారీకి చుట్టూ లేస్ బార్డర్ వచ్చిందండి. ఇది కూడా బా నచ్చింది నాకు. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసండి ఎంత బావుంది తెలుసా! ఇది కొత్త డిజైన్ పిచ్ వై డిజైన్‌లోనే 4 కలర్ కాంబినేషన్స్ ఉన్న డిజైన్ అండి. బట్ నేను ఇందులో 2 కలర్ కాంబినేషన్స్ వరకే వేశాము. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కంప్లీట్ చేంజ్ అయ్యే డిజైన్ అనమాట. అలా కాకుండా 2 కలర్స్‌తోనే వేశాము. కానీ ఇది హాఫ్ వేసుకుంటే చాలా బావుంటదండి. ఇంకొక క్రీమ్ కలర్ శారీ కూడా వేశాము వేరే కస్టమర్‌కి. అది చూపిస్తాను. ఇది మంగళగిరి బోర్డర్‌లెస్ శారీ అంటాం గదండీ! ఆ శారీ. లైట్ గ్రీన్ కలర్ అండి. దీనికి నేను మంచి రెడ్ కలర్ అండి. ఇది మెరూన్‌లా కనిపిస్తుంది కాదు. రెడ్ అండ్ లైట్ గ్రీన్ పైన డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వేశామండి. చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇవి ఆఫ్ వైట్ పైన వేస్తే ఇంకా బావుంటదండి. ఇప్పుడు మీకు డార్క్‌లాగా తెలుస్తుంది ఇక్కడ. కానీ కాదండి రెడ్ కలర్. ఇది పళ్ళు అండి. పళ్ళులో ఓన్లీ నేను గ్రీన్ కలరే యూజ్ చేశాను. డార్క్ గ్రీనే యూజ్ చేశాను. అది కూడా ఫ్లవర్ డిజైన్ ఉన్న పళ్ళు డిజైన్ వేశాము. ఎందుకంటే ఆ ఫ్లవర్‌కి లోటస్ ఫ్లవర్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా పెద్ద ఫ్లవర్స్ ఉన్న డిజైన్ అనేది వేశామండి. మంగళగిరి శారీ పైన. ఈ శారీ కొత్తదండి మంగళగిరి శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అండి కస్టమర్ నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు అబ్బా! ఈ శారీ ఎందుకు కొంచెం ఓల్డ్ మోడల్‌గా ఉంది. ఇది ఎలా ఉంటదో, దీనికి ఏం కలర్స్ ఎలా వేయాలో అనేసి అనుకున్నా అండి. కానీ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంత బా వచ్చింది ఈ శారీలో. కొంచెం శారీ స్ట్రెచ్ అవుతుందండి. మనం పిన్ చేసేటప్పుడు గూడా శారీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. శారీలో బార్డర్ చూసారా? పైన, కింద జస్ట్ ఇలా సింపుల్ 3 ఇంచెస్ బార్డర్ ఉంది. అందులో మీనాకారి వర్క్ వచ్చిందండి. గ్రీను, రెడ్, బ్లూ కలర్. ఆ మ్యాంగో బూటీస్‌లో బార్డర్‌లో గ్రీన్ కలర్, బ్రింజాల్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్‌తోని ఇలా మీనాకారి వర్క్ వచ్చింది బార్డర్‌లో. అప్పుడు నేను శారీకి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది. బూటీ వర్క్ ఏం లేదు. సో, నేనేం చేశానంటే బ్లూ కాకుండా, రెడ్ కాకుండా గ్రీన్ వేశానండి. ఈ కలర్‌కి గ్రీన్ వేశాను. ఈ డిజైన్ గూడా బార్డర్ ఉంటది. పైన అంతా మనకి ఇలా బ్లాక్స్ ఉంటది. చాలా అంటే చాలా బాగొచ్చిందండి. నేనైతే ఈ శారీకి ఇంత మంచిగా కనిపిస్తదనేసి అనుకోలేదు. ఇది పళ్ళు అండి. పళ్ళులో చూడండి మనకి బూటీస్ వచ్చాయి. కనుక నేను కొంచెం హెవీగా ఉన్న డిజైన్ ఆ బూటీ కవర్ కావాలంటే సింపుల్ కాకుండా హెవీగా ఉన్న డిజైన్ ఏసాను. అది కూడా గ్రీన్ కలర్‌తోనే. మనకి అక్కడ శారీలో అంతా బ్లాక్స్ లాగా ఓన్లీ బార్డరే హైలైట్ అయ్యేట్టు గదా! ఇక్కడ అంటే మనకు ఆ బూటీస్ కనిపించకుండా చాలా దగ్గరగా ఉన్న డిజైన్ వేశాను.
చూసారు కదా! శారీ ప్లెయిన్‌గా ఉంది. ఇలా ఈ శారీస్ అన్నీ కూడా తణుకు నుంచి పంపించారండి. ఇది సెకండ్ టైము. చాలా బాగా నచ్చినాయి. ఇంకొకటండి ఆ మేడం వాళ్ళు ఫస్ట్ పంపించిన 3 శారీస్‌లో పళ్ళు కొంచెం చిరిగినా కూడా పర్వాలేదండి. దాన్ని ఏదోలా సెట్ చేసుకుంటాం. మీరు వేసి పంపించండి అని అన్నారు. వాళ్ళకి ఆ డిజైన్స్ నచ్చి మళ్ళీ పంపించారనమాట. సో, 14 శారీస్ పంపించారండి. చూడండి ఒక శారీకి వెయ్యలేదు. అందుకే 13 అని చెప్తున్నాను. మీకు కనుక ఇలా ఎవరికైనా వేసుకోవాలి స్క్రీన్ ప్రింటింగ్ అంటే గనక నన్ను కాంటాక్ట్ అవ్వండి. మేము ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉంటామండి. చూడండి మీకు బాక్స్ కూడా చూపిస్తున్నాను. ఈ బాక్స్‌లో పెట్టి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి పంపించారు ఎవరి వాళ్ళకి. ఫస్ట్ తీసిన వీడియో అండి. ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అలా నా ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్